చక్కగా వివరిస్తుంది. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో ఆయతికు అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. అపోస్తలుడైన ప్రభుడు రాత్రి అంతా బోధిస్తున్నాడు. ఆ ఆయతికు వచ్చే వారిని చూడవచ్చు అని అతడు తన చెవి పెట్టి ఇటు అటు చూస్తున్నాడు. ఆరాధనలో మనసు లేదు, దేవుని వాక్యం మీద మనసు లేదు, దేవుని సన్నిధి మీద మనసు లేదు. దేవుడు అంటే ఐక్యకు గీతలే. ఏదో అతడు పరవశుడై నిద్ర లేక జారుకున్నాడు. అలాగ జారుకున్న తర్వాత కిటికీలో నుండి క్రింద పడిపోయాడు, చచ్చిపోయాడు. ప్రాణం పోయింది. నిద్రపోయే వారికి ప్రాణం పోయింది. ఉదయకాలం అపోస్తుడైన పౌలు చేయగంటే ప్రార్థించినప్పుడు తిరిగి అతను తెచ్చాడు. పౌలు యొక్క చేతి గుడ్డలను తాకి అనేక మంది రోగులు బాగైనట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కనుక దేవుని శక్తి అక్కడ నిరూపించబడింది. అతడు నిద్ర నుండి మేలుకున్నాడు. మనం కూడా నిద్ర నుండి మేలుకోవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఇలాగ రాయబడింది. అందుచేత నీవు మృతుల నుండి లెమ్ము, ప్రభువు నీ మీద ప్రకాశించడం. పునరుత్థానం మనల్ని లేపుతుంది, పునరుత్థానం బలపరుస్తుంది, పునరుత్థానం మేలుకొలుపు కలిగజేస్తుంది, పునరుత్థానం దరిద్రత నుండి, ఈ లోకం యొక్క నిద్ర నుండి మేలుకొలుపజేస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాల్లో, ఓ నరపుత్రుడా, నీవు లేచి చక్కగా నిలవడము, నేను నీతో మాట్లాడతాను. దేవుడు 3 విధాలుగా సెలవిస్తున్నాడు. ఓ యెహెజ్కేలు అంటే నరపుత్రుడు, ది సన్ ఆఫ్ మ్యాన్, నరపుత్రుడు. ఓ నరపుత్రుడా, నీవు లేచి నిలవబడము. మనం కూడా దేవుని కొరకు లేవాలి, లేచే వారంగా ఉండాలి. అపోస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయనకు గొప్ప వెలుగు, దేదీప్యమానమైనటువంటి వెలుగు, రేడియంట్ లైటింగ్, షైనింగ్ లైట్, తేజమయమైనటువంటి వెలుగు కనబడడానికి క్రింద పడిపోయాడు. అతని కళ్ళ నుండి పొరలు కారిపోయాయి. కనుక అతనికి కళ్ళ జబ్బు ఉండినట్టుగా బైబిల్ చెప్తుంది, మలేరియా జబ్బు ఉన్నట్టుగా బైబిల్ చెప్తుంది, చిత్రహింస కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నట్టుగా బైబిల్ చెప్తుంది. అతనిలో ఒక ముళ్ళు దేవుడు పెట్టాడు. అతిశయించకుండా ఒక ముళ్ళు ఉండింది. ఆ ముళ్ళును గురించిన వ్యాఖ్యానాలు ఎన్నో ఉన్నాయి. కానీ దేవుడు అతడు అతిశయించకుండా ఉండడానికి ఆ ముళ్ళు ఉంచినట్టుగా బైబిల్ చక్కగా వివరిస్తుంది. కనుక అతడు దమస్కు నుండి టౌన్లోకి వెళ్ళినాడు. అతని కళ్ళను ముట్టి అననీయ అనే ప్రధాన యాజకుడు ప్రార్థించాడు. స్వస్థత కలిగింది. గనుక దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, మేల్కొల్పగలిగజేసే దేవుడు, మాట్లాడే దేవుడు, లేపే దేవుడు. 113వ కీర్తన 7-8 వచనాల్లో, దరిద్రులను లేవనెత్తువాడు, పెంత కుప్ప మీద నుండి జనులను లేపి సింహాసనం మీద కూర్చుండబెట్టును, సంతులేని వారికి సంతానమిచ్చును అని వ్రాయబడింది. కనుక దేవుడు ఎన్ని గొప్ప కార్యాలైనా చేయగలడు అని పరిశుద్ధ గ్రంథం మనకు చక్కగా వివరిస్తుంది. కనుక కొంచెం సేపు నిద్ర మనకు చాలా అపాయము కలిగిస్తుంది. అపాయంలోకి మనం వెళ్ళిపోతాము. ఒక పక్షి సముద్రంలో ఒక కళేబరాన్ని చూసింది. కళేబరం అంటే డెడ్ బాడీ, ఒక శవాన్ని చూసింది. చక్కగా వెళ్ళింది, ఆ శవం మీద కూర్చున్నది, బాగా మాంసం తిన్నది. దాని కాళ్ళ ఒరేళ్ళు శవము లోపలికి వెళ్ళినాయి. కడుపు నిండింది, పైకి వెళ్ళాలని ప్రయత్నం చేసింది, చేతగాని. సుడిగుండాల్లో నీళ్ళు వచ్చాయి. ఆ గద్దను
వేగంగా తీసుకొని వెళ్ళిపోయాయి. ఆ సుడిగుండంలో ఉండే నీళ్ళు. ఆ గద్ద చనిపోయింది. దురాశకు వెళ్ళి గద్ద చనిపోయింది. మనము కూడా అంతే, దురాశ వలన చెడిపోతామని పరిశుద్ధ గ్రంథం మనకు చక్కగా వివరిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట వ్రాయబడినది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. నాలుక చిన్న అవయమే కానీ ప్రపంచానికి చిచ్చు పెట్టును. ఈ నాలుక చిన్నదే. ఈ చిన్న నాలుక అదిరిపడుతుంది. ఈ చిన్న నాలుక కొండెములు చెప్తుంది. ఈ చిన్న నాలుక అబద్ధములు చెప్తుంది. ఈ చిన్న నాలుక లేనివి పోనివి అన్నీ కూడా చెప్తుంది. ఈ చిన్న నాలుకను అదుపులో ఉంచుకోవాలి. కొంచెము అదుపులో ఉంచుకోవాలి. ఈ చిన్న నాలుక కొంచెమైనను అది మనల్ని చెరిపి వేస్తుంది అని బైబిల్ చక్కగా వివరిస్తుంది. అనేక విషయాలు మనము చర్చించడానికి సమయం లేదు కనుక చివరిగా ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చదువుకొని మరి ధ్యానం చేసుకొని ముగించుకుందాం సమయాన్ని బట్టి. బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. బుక్కవాడు అంటే డాక్టర్, వైద్యుడు. తెలుగులో బుక్కవాడని వ్రాయబడింది. కొన్ని భాషల్లో, ఇంగ్లీష్ భాషల్లో డాక్టర్ అని వ్రాయబడింది. డాక్టర్ అంటే వైద్యుడు, ఫిజిషియన్. అతడు మరి ఏం చేసేవాడని వ్రాయబడిందంటే, తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. పరిమళము అంటే పరిశుద్ధత గుర్తు. సుగంధ ద్రవ్యాలు పరిశుద్ధతను తెలియజేస్తున్నాయి. పాత నిబంధనలో సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. బలుల్లో సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. ప్రత్యక్ష గుడారంలో సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. సుగంధ ద్రవ్యాలు పరిశుద్ధతను తెలియజేస్తాయి. లేవియా కాండం 11వ అధ్యాయం 44వ వచనంలో, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును మీ ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండుడి. ఐఎమ్ హోలీ, నేను పరిశుద్ధుడను. మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. కలంకము లేకుండా ఉండాలి. పరిశుద్ధతను కాపాడుకోవాలి. మట్టిలో ఉండే పురుగు ఏం చేస్తుంది? మట్టిలోనే ఉంటుంది. దానిపైన మట్టి ఉండదు. నీళ్ళ కోడి నీళ్ళల్లోనే ఉంటుంది. పైకి వెళ్ళేటప్పుడు దాని రెక్కలు తడి పొడిగా ఉంటాయి. ఓడ నీళ్ళ మీద నడుస్తుంది. ఓడలోకి నీళ్లు వెళితే ఓడ మునిగిపోతుంది. కనుక ఓడ నీళ్ళపైనే ప్రయాణం చేస్తుంది. నదుల్లో ఓడలు ప్రయాణం చేస్తాయి. సముద్రాల్లో ఓడలు ప్రయాణం చేస్తాయి. చిన్న ఓడలు నదుల్లో మనుషుల్లో ఇటు అటు తిప్పుతూ ఉంటాయి. కనుక ఓడలేకి నీళ్లు వెళితే అది మునిగిపోతుంది. ఏ లోకం మన లేకి వెళితే మనం చెడిపోతాం అనే పరిశుద్ధ గ్రంథం మనకు చక్కగా వివరిస్తుంది. కనుక దేవుడు మన వినికిడిలో ఏ మాటలు దీవించనుగాక. ఏ సమయాన్ని మరి పాస్టర్ గారికి అప్పగిస్తూ ఉన్నాను.